పేషెంట్ బరువు, ఎత్తు, దాన్ని బట్టి వాళ్ళ బిఎంఐ లెక్క వేయటం జరుగుతుంది. వాళ్ళ బిఎంఐ ఎంత ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఏఎంహెచ్ ఎంత ఉంది, వయసు ఎంత, అంతకుముందు ఐవీఎఫ్ అయి ఉంటే వాళ్ళ బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది, లేదంటే ఐయుఐ హార్మోన్ ఇంజెక్షన్స్ చేసింటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వీటన్నిటిని బేరీస్ వేసుకుని మనము పేషెంట్కి ఇవ్వవలసిన హార్మోన్ డోస్ అనేది డిసైడ్ అవుతుంది. సాధారణంగా 225 నుంచి 300 యూనిట్ల డోస్తో స్టార్ట్ చేస్తాం. ఒక 5 రోజులు ఇంజెక్షన్స్ వేసిన తర్వాత బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేస్తాం. రెస్పాన్స్ కనుక బాగుంటే అదే డోస్ కంటిన్యూ చేస్తాం. ఒకవేళ రెస్పాన్స్ తక్కువగా అనిపిస్తే ఒక 75 యూనిట్స్ యాడ్ చేసి రెస్పాన్స్ ఎలా ఉందనేది చూడడం జరుగుతుంది. మొత్తం మీద దగ్గర 8 నుంచి 10 రోజులు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. 5వ రోజున లేదా 6వ రోజున మందులు స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ ఎగ్ రిలీజ్ కాకుండా సెట్రో అనే ఇంజెక్షన్స్, యాంటగోనిస్ట్ ఇంజెక్షన్స్ వేయటం జరుగుతుంది. దీనివల్ల బాడీలో వాళ్ళ ఎగ్ అనేది న్యాచురల్గా రిలీజ్ కాకుండా ఉంటుంది. 8 నుంచి 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ వేసిన తర్వాత ఎగ్స్ మంచి సైజ్కి, అంటే 17 నుంచి 18 సైజ్కి వచ్చి వాటికి ఫ్లో, రక్త సరఫరా అనేది ఉన్నప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సాధారణంగా 35 గంటలకి ఎగ్స్ బయటకు తీయడం జరుగుతుంది. 34 నుంచి 40 గంటలు, 38 గంటల మధ్యలో ఎప్పుడైనా మనం ఎగ్స్ తీయచ్చు. కానీ రొటీన్గా 35 గంటలకి ఎగ్స్ అనేది తీయడం జరుగుతుంది. ఎగ్స్ తీసి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ తీసి ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అదే సమయంలో భర్త కూడా తన సెమెన్ శాంపుల్ ఇస్తారు. సెమెన్ శాంపుల్ వాష్ చేస్తాం. అట్లనే ఈ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ నుంచి ఎగ్స్ అనేది ఎంబ్రియాలజిస్ట్ సపరేట్ చేస్తారు. వాటిని డెన్యూడ్ చేస్తారు, అంటే దాని చుట్టూ ఉన్న సెల్స్ని రిమూవ్ చేస్తారనమాట. చేసిన తర్వాత ఒక 1 to 2 అవర్స్ వాటిని కల్చర్ చేయడం జరుగుతుంది. ఇంక్యుబేటర్లో పెట్టి కల్చర్ చేసిన తర్వాత ఎగ్స్లోకి ఒక ఎగ్కి ఒక స్పర్మ్ చొప్పున ఆరోగ్యంగా ఉన్న స్పర్మ్ని మైక్రోస్కోప్ కింద చూసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఎగ్కి ఒక స్పర్మ్ని ఇక్సీ పద్ధతి ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత 24 అవర్స్కి ఫర్టిలైజేషన్ చెక్, అంటే బేబీ ఫామ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తారు. బేబీ ఫామ్ అయింది, అప్పుడు ఒక్కొక్క సెంటర్ వాళ్ళ ప్రోటోకాల్ని బట్టి Day 3 లేదా Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. Day 3 అంటే ఫర్టిలైజేషన్ అయ్యాక 3 డేస్కి, Day 5 అంటే ఫర్టిలైజేషన్ అయ్యాక 5 డేస్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.